హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఒక బ్యాంగిల్ డిజైన్ చూపిస్తా అండి. అది డై క్రాఫ్ట్స్లో చేసాలే, కానీ ఈ కొత్త డిజైన్ కాబట్టి కొంచెం మీకు కూడా చూపించాలని అనిపించింది నాకు. ముందుగా అయితే ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్కి మనం థ్రెడ్ ఇలా చుట్టుకోవాలండి. ఇలా గాజు మొత్తం కూడా చుట్టేసుకోండి. థ్రెడ్ ఇలా చుట్టుకున్న తర్వాత ముందుగా మనం ఏం చేద్దామనంటే మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఇలా పెట్టండి. కింది వైపుకు ఉండాలి కొన. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ కింద ఒక డ్రాప్ పెట్టుకొని ఇలా ఇంకొక ట్రయాంగిల్ పెట్టండి. ఇవి మంచిగా ఒకదానిపైన ఒకటి ఉండేలాగా చూడండి. పక్కకు పోవద్దు, పక్కకు పోకుండా మంచిగా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి, ఇగుడు దిగుడుగా లేకుండా. దాని తర్వాత పైన ఇంకొక డాట్ పెట్టేసి ఈ సర్కిల్ పెట్టేసేయండి. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఇటువైపు ఇంకొక డాట్ పెట్టుకొని ఐ షేప్ పెట్టేసేయండి. ఓకేనా? ఇలా ఇంకా కంటిన్యూషన్ అనమాట. దీనికి ఇక్కడ నుంచి మళ్ళీ ఐ షేప్ ఒకటి పెట్టుకోవాలి. మరి దూరం పోనీయకండి, కొంచెం దగ్గరగా వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకోవాలి ట్రయాంగిల్స్ కూడా. ఈ కొనలు కూడా మర్చిపోకండి. ఇవైతే మనకి ఈ స్ట్రైట్గా వస్తేనే మనకి ఈ బొమ్మ అనేది మంచిగా కనబడుతుంది, లేదంటే ఇవి వంకర పోయినట్లుగా కనిపిస్తాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు డిజైన్ చేసిన తర్వాత అయినా సరే చూసుకోవచ్చు. అప్పటికి డ్రై అవ్వకుండా ఉంటే మనం జరుపుకోవటానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఈ చేసేటప్పుడు మనకు ఒకవేళ చేయి తగిలి అట్లా కినక ఏమైనా పోయినా కూడా మనము గమ్ము డ్రై అవ్వకముందే మంచిగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కాకపోతే దీన్ని ఇలా 1 by 1 చేసుకుంటూనే పోవాలి, లేకపోతే మనకి ఇది మళ్ళీ తేడా వచ్చేస్తుంది. మనకి వర్లీ ఆర్ట్ అంటాం కదా అండి, వర్లీ ఆర్ట్ లాగా ఇగో ఇలా వస్తాయి మంచిగా బొమ్మలు. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత గాజు మొత్తం కూడా ఇలా చేసుకోవాలి మనము. ఇలా చేసుకున్న తర్వాత మల్టీ కలర్లోను కొన్ని డైమండ్స్ తీసుకోండి. ఇలా కొన్ని డైమండ్స్ తీసుకోండి మల్టీ కలర్లోను. ఆ తర్వాత సర్కిల్లో కూడా కొన్ని మల్టీ కలర్వి ఈ బీడ్ కుందన్స్ తీసుకోండి, ఇవి. ఆ తర్వాత స్టోన్ లేస్ వచ్చేసి 8 స్టోన్స్ లెక్క పెట్టి కౌంట్ చేసుకోండి కొన్ని. ఈ వర్లీ ఆర్ట్ డిజైన్ బ్యాంగిల్ వచ్చేసి ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేదు. ఫ్యాబ్రిక్తో చేశారు, చూసాను నేను. ఫ్యాబ్రిక్
విత్ మనకి డిజైన్ వస్తుంది కదా ఫ్యాబ్రిక్ పైన, దానిని కట్ చేసి బ్యాంగిల్కి కుట్టేశారు చూశాను. అలా కూడా మన వరలీ ఆర్ట్ ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. ఇలా కుందన్స్తో అయితే ఎవరు చేయలేదండి అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఎక్కడా కూడా కనపడలేదు నాకు. ఇప్పుడు ఫేమస్ అయిపోయి చాలామంది చేస్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళనే నేను చూశాను. నేను ఎక్కడన్నా ఎవరైనా చేశారా లేదా మనం ట్రై చేద్దామా అనేసి వెతికాను, కానీ సేమ్ వర్డ్ తోటి సెర్చ్ చేసినా కూడా నాకు ఎక్కడ కనపడలేదన్నమాట. మేబీ నాకు తెలియకపోయినా చేసి ఉంటే కనీసం మీకైనా తెలుస్తుంది కదా, తెలిస్తే చూడండి. ఓకేనా. సో ఇదేదో బాగుంది కదా కొత్తగా అనేసి మధ్యాహ్నం స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్లో చేసి చూపించాను. అందులోనే ఏంటంటే కొంచెం తక్కువ మంది ఉంటారు. అది వాళ్ళ అక్కడి వరకే కాకుండా ఇందులో ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి అనేసి మళ్ళీ ఈ ఛానల్లో కూడా సేమ్ డిజైనే చేస్తున్నాను. లేదంటే బ్యాంగిల్స్ నేను ఇందులో చేయను అసలు. ఓకేనా. మళ్ళీ నేను అదే ఇక్కడ పెట్టా అనుకోండి, మళ్ళీ మీరు లింక్స్ అడుగుతారు కదా, ఎందుకు ఒకసారి చేసేస్తే అయిపోతుంది అనేసి చేస్తున్నా అన్నమాట. ఓకేనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు ఇలా చూస్తే మీకు నచ్చకపోవచ్చు. మనం మల్టీ కలర్స్ అవి తీసుకున్నాం కదా, వాటితో డెకరేట్ చేసుకున్నాము. ఓకేనా. ఇదైతే ఇలా కంటిన్యూ చేసేసి మొత్తం చేసేసుకోండి. బ్యాంగిల్కి ఈక్వల్గా వస్తాయి. ఎక్కువ స్పేస్ మిగిలిపోవడం కానీ, ఇరుకుగా కుందన్స్ పట్టడం కానీ లేకుండా మంచిగా నీట్గానే వస్తాయి అన్నమాట. అన్నీ కూడా మొత్తం ఒక 11 అనుకుంటా, 11 డాల్స్ వస్తాయి మంచిగా. వరలీ ఆర్ట్ బొమ్మలు 11 వస్తాయి. మీరు చూడండి. ఆపేస్తున్నాను, ఇంకా కొంచెమే ఉంది కానీ ఆపేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇది కొంచెం డ్రై అవ్వడానికి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఈ పైన సర్కిల్ ఉంది కదా, దీనిపైన లైట్గా గమ్ పెట్టేసేయండి ఇలా. ఓకేనా. పెట్టేసిన తర్వాత మనం లైన్స్ స్టోన్ లైన్ కట్ చేసుకోమని చెప్పాను కదా, ఆ కట్ చేసుకున్న స్టోన్ లైన్ని ఇక్కడ పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకొని సన్న నీడిల్ తోటి దీన్ని కొంచెం ఇలా లోపలికి సర్దుకుంటే అది చుట్టూ వస్తుంది అన్నమాట, మనకి బాగుంటుంది కూడా. ఓకేనా. దాని తర్వాత ఇంకొకటి, ఈ కుందన్స్ సైజెస్కి నేను తీసుకున్న ఈ 8 స్టోన్స్ అయితే సరిపోతాయి. 8 స్టోన్స్ లైన్ అయితే సరిపోతుంది. ఓకేనా. ఈ సైజెస్ తెలియాలంటే మీరు ఒకసారి దీనిపైన పెట్టి చూసుకోండి. 1 2 3 మాత్రమే పట్టినాయి బ్యాంగిల్ సైజుకి. ఓకేనా. ఇలా ఈ పైన ఎలా అయితే చేసుకున్నామో అవన్నీ కూడా చుట్టూ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ ఈ మధ్యలోని అటువైపు ఇటువైపు కూడా ఇవి పెట్టేసుకోండి. ఇలా గమ్ పెట్టేసుకున్న తర్వాత మీకు కావలసిన కలర్స్ ఏవైనా సరే తీసుకొని, సింగిల్ కలర్ అయితే సింగిల్ కలరు, మల్టీ అయితే మల్టీ చూసుకోండి. కలర్స్ అన్నీ కూడా చూసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలరు, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి డైమండ్స్ పెట్టుకోండి. ఓకేనా. నాకు ఈ కలర్ దొరకదేంటి, ఒక్కటే ఉంది. ఇది గ్రీనే కదా, గ్రీన్ దొరికింది. ఇలా పెట్టేసేయండి. గ్రీన్ తర్వాత రెడ్ పెట్టుకుంటాను. రెడ్ ఏవి ఇక్కడ ఉంది. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మధ్యలోని ఈ కుందన్స్ పైన మళ్ళీ ఒకసారి గమ్ పెట్టేసి ఈ గ్రీన్ కలర్ దానికి గ్రీన్ కలర్ సర్కిల్ పెట్టేసేయండి. అలాగే రెడ్ దానికి రెడ్ సర్కిల్ పెట్టేసేయండి. అంతే కదా, బాగుంటాయండి, చాలా బాగా వస్తాయి. ఇది మీకు డ్రై అవ్వలేదు కానీ నేను డ్రై అయిపోయిన బ్యాంగిల్ అయితే ఒకటి చూపిస్తాను. చేశాను అది, ఇగో ఇలా వస్తుంది.
చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఇంకొక ఐడియా ఇస్తా అండి. ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ పైది బాగానే ఉంది, కానీ కింద వచ్చి మనం ఇక్కడ కలర్ పెట్టి ఇక్కడ గోల్డ్ అయ్యేసరికి సంథింగ్ ఏదో కొడుతుంది. మీకు కావాలనంటే ఈ సేమ్ కలర్ ట్రయాంగిలే ఈ సైజులో దొరికితే ట్రై చేయండి. నాకు తెలిసి ఈ సైజులో అయితే ఈ కలర్స్ లేవండి. ఉంటే నేనే పట్టుకొచ్చేదాన్ని, లేవు, నాకైతే ఆ షాప్లో దొరకలేదు. సో ఇవి అలానే దొరికాయి అన్నమాట. ఇలా చేసాయండి. మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మనకు కావాలంటే అండి ఈ వర్లీ ఆర్ట్ షేప్లోనే బొమ్మల్లాగానే మనం ఫ్యాబ్రిక్తో కూడా టాజల్స్, శారీకి టాజల్స్ కూడా చేసుకోవచ్చు. కుదిరితే ఒకసారి ట్రై చేయండి. ఐడియా అయితే ఇచ్చా కదా, కుట్టి చూడండి. మేబీ ఫస్ట్ మీరే అవుతారేమో. ఓకేనా, నాకు టైం దొరికితే నేను ట్రై చేస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. ఓకేనా, ఇదైతే వేసుకొని చూపిస్తాను. ఇది 2 సైజే చేశాను నేను. ఇంకో చెప్పాను కదా, ఒక్కొక్కసారి 2 సైజ్ కూడా ఎక్కుతుంది నాకు అనేసి. మనకి ఊడిపోను కానీ ఊడిపోవు. ఇవి గమ్ము కూడా మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి ఊడిపోను కానీ ఊడిపోవు, బాగుంటాయి. ఓకేనా, ఇది 2, 4, 2, పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. చూసారు కదా, ఇంకా గ్యాప్ కూడా మనకి ఇలానే తెలుస్తుంది మామూలుగా అయితే. ఓకేనా, బ్యాంగిల్స్ ఏవైనా కూడా అండి మనకైతే పోవు. ఓకేనా, మీరైతే మర్చిపోకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాము. ఇది ఇందాకే చేశానులే, అందుకనే కొంచెం ఇలా పక్కకు వచ్చిందంతే. ఒక్కోసారి మనం కింద డ్రై అవడానికి పెట్టినప్పుడు కూడా గమ్ ఎక్కువైపోతే జారి కిందకు వస్తుంటాయి. అందుకనే మనం బ్యాంగిల్స్ చేసిన తర్వాత 1 డే టైం చూసుకొని తర్వాత ఇవ్వాలి. అలాగే ఏమన్నా అయిందనుకోండి, మంచిగా చేయలేదు అనే వస్తుంది పేరు, అందుకని. ఓకేనా, బాయ్ అండి. మర్చిపోకండి, ఈ వర్లీ ఆర్ట్ బొమ్మలు మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.